నీళ్లు వేయడానికి కష్టం. పోయిన యాసంగిలో ఏం చెప్పిండ్రు, మోతాదు తగినట్లు వర్షాలు లేవు, రిజర్వాయర్లు నీళ్ళు లేవు కాబట్టి ఇవ్వలేకపోయినామన్నారు. రైతుల పంటలు నిండిపోతుంటే అదొక ఓదార్పుగా మాట్లాడింది. మరి ఈరోజు సగటున 30 టీఎంసీల నీళ్లు రోజు సముద్రంలో వెలుస్తున్నాయి కృష్ణానది. మీ ముందు చూపు ఎక్కడ పోయింది? బంగారం లాంటి నీళ్లను బంగాళాఖాతంలో వదిలినటువంటి ఘనమైన పాలన మీదియాల. ఈ పాటికి మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఏడు జూన్ 30 నుంచి జూలై 15 తారీఖు లోపలే పంపులన్నీ స్టార్ట్ అయ్యేది. కేఎల్ఐ, భీమా, నిటెప్పాడు, కోయిల్ సాగర్ అని. ఇలా మీ నిర్వాహకం సిస్టమ్ అంతా రెడీ చేసి పెట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మేజర్ సిస్టమ్ అంతా రెడీగా ఉంది. పోయిన సంవత్సరం సెప్టెంబర్ 16వ తారీఖు నాడే కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక పంపును ఫస్ట్ లిఫ్ట్ దగ్గర, నార్లాపూర్ దగ్గర ఆపరేషన్లు చేసినారు. సక్సెస్ అయింది. సక్సెస్ కావడమే కాదు, శ్రీశైలంలో నీళ్లు అడుగంటే సమయం వచ్చే వరకు ఉన్నటువంటి నీళ్లను సద్వినియోగం చేసుకొని సుమారు ఆ టైంలో 2.5 టీఎంసీల నీళ్లను నార్లాపూర్లో రిజర్వ్లో ఉంచినాం. నార్లాపూర్ రిజర్వాయర్లో ఉండేటువంటి నీళ్లను కనీసం కేఎల్ఐ సిస్టమ్ కన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రిజర్వ్లో ఉన్న నీళ్లను వాడుకునేటువంటి ప్రయత్నం కానీ తాపత్రయం కానీ మీరు కనపరచరు. ఆలోచన కూడా చేయలే. ఇట్లా తీసుకోవచ్చు అనేటువంటి ఉపాయం కూడా అల్లలే. ఈరోజు సిస్టమ్ ఉండేటువంటిది పాలమూరు రంగారెడ్డిలో నార్లాపూర్లో 3 పంపులు రెడీగా ఉన్నాయి, ఏదులలో 4 పంపులు రెడీగా ఉన్నాయి. నార్లాపూర్ నుంచి ఏదుల మీదుగా ఒట్టెం దాకా నార్లాపూర్ రిజర్వాయర్ 6.6 టీఎంసీ, ఏదుల ఆల్మోస్ట్ 7 టీఎంసీ, ఒట్టెం 15 టీఎంసీలు, 16 టీఎంసీలు. అంటే సుమారు 27-28 టీఎంసీల నీళ్లను ఈ సీజన్లో ఒడిచిపెట్టుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఒక్కరోజు కృష్ణానది దిగువన బంగాళాఖాతంలో కలిసేటువంటి నీళ్లు ఒక్కరోజు సగటున తీసుకుంటే దాదాపు ఆ నీళ్లతోన పాలమూరు పచ్చబడుతుంది మరోసారి ఈ సీజన్కు. ఒక్కరోజు నీళ్లు. కానీ ఎందుకు పంపులు నడుపుతలేరు మరి? అంటే రాజకీయ కక్షతోన కేసీఆర్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క ఫలితము ప్రజలకు కనిపించొద్దని దురుద్దేశపూర్వకంగా ఆ పంపులను నడపకుండా మీ సర్కారు ఏర్పడింది డిసెంబర్లో 7వ తారీఖు. ఇవాళకి 8 నెలలు పూర్తయిపోయింది. 9 నెలలకే ఎంటర్ అయినాం. 8 నెలలు పూర్తయింది కదా, అయిందా కాలేదా? మరి 8 నెలలు పూర్తయితే ఒకవేళ అందులో ఏమైనా నార్లాపూర్ టు ఒట్టెం వచ్చేటువంటి ఆ మధ్యలో కెనాల్ సిస్టంలో ఎక్కడైనా చిన్న చిన్న పనులు మిగిలి ఉంటే అది మీరు కంప్లీట్ చేసి ఉండొచ్చు. ఈ టైంలో 8 నెలల కాలం చాలా పెద్ద సమయం. ఇది చేయలే. సిస్టమ్ను రెడీగా పెట్టుకొని, ఆపరేషన్ల కోసం రెడీగా పెట్టుకొని ఎందుకు వాడట్లేదు? మొన్నటిదాకా కాళేశ్వరం ఒక విఫల ప్రయత్నం అని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. విఫలం అని చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. ఎక్కడ దిక్కులేక రైతాంగం నుంచి వచ్చినటువంటి ఆగ్రహాలను చూసి అలా కాళేశ్వరం పంపులను స్టార్ట్ చేసిండ్రు. మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, కొండపోచమ్మ అన్నింటినీ నింపేటువంటి దానికి శ్రీకారం చుడుతాం. ఇది చెప్పిందే కదా. కానీ ఇలా పాలమూరులో కూడా సేమ్ అదే చేస్తుంది. పాలమూరులో మీరు నెబ్బం పెట్టడానికి ఏమీ లేదు కాబట్టి మౌనంగా ఉంటున్నారు. నీళ్ళు ఇవ్వకుండా మౌనంగా ఉంటున్నారు. సిస్టమ్ అంతా రెడీగా ఉన్నదాన్ని వాడుకోకపోవడం అనేది ఎంత తెలివి తక్కువతనమో రాష్ట్ర రైతాంగం గమనించాలని చెప్పి నేను కోరుతాను. ఒక పాలమూరు రైతులే కాదు. అరే ఈ నీటి కోసమే కదా మనం గోసపడ్డది. ఈ నీళ్లు లేకనే కదా తెలంగాణ ఆగమైంది. ఈ సాగునీళ్లు లేకనే కదా తెలంగాణ ఎడారి బతుకులైంది, వలసల బతుకులైంది. ఇది మేము ఒక్కరని చెప్పిందే కాదు కదా. తెలంగాణ సమాజం నినదించింది ఈ విషయాలన్నిటి మీద ఆక్రోశంతోన. చివరికి మీరు కూడా దిక్కులేని పరిస్థితులలో, విధి లేని పరిస్థితులలో ఆనాడు ఉండేటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినటువంటి రిపోర్ట్లో మీరు కూడా
సమైక్య రాష్ట్రంలో ఉన్న కారణంగానే పాలమూరు లాంటి జిల్లాలు ఎడారులు అవుతున్నాయని చెప్పి మీ రిపోర్ట్లలో రాసిచ్చినారు. మీరు రాసిచ్చిందే నేను రిఫర్ చేసేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.